వ్యూస్ ఛానల్కి స్వాగతం. మనకి తెలుగు సాహిత్యం అనేది ఒక నన్నయ్య నుంచి మొదలైతే గనక, అంటే తెలుగు భాష నిర్దేశం చేసిన వారు అయిన నన్నయ్య తెలుగు భాషని అపర సరస్వతి అవతారంగా భావించారు. నిన్న మొన్నటి దాకా కూడా ఇది బాగానే జరిగింది. ఇప్పుడు రాను రాను ఎలా అయిపోయిందంటే, అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవచ్చు, అందులో తప్పు లేదు. కానీ ఒకళ్ళని బాధ పెట్టకూడదు, ఒకళ్ళ మనోభావాన్ని దెబ్బతీయకూడదు. ఎవరు రాసినా సరే అది ఎవరికి వీళ్ళు వాళ్ళు అనే భేదభావం అనేది లేదు. ఇప్పుడు కొంచెం కొత్తగా, అంటే మనకి ఒకప్పుడు అవార్డులు కూడా మనకి సెంట్రల్ అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అని ఇచ్చేవారు. అందులో వచ్చిన వాళ్ళ పేర్లు లిస్టు చదివితే, అమ్మో ఆ మహానుభావుల సరసన మనం నిలబడగలుగుతామా, మనం పెట్టలేం కదా, మన పుస్తకం కూడా పంపలేం కదా అనుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఏమైందంటే, అక్కడ ఒక పుస్తకానికి వచ్చిన అవార్డు అని చెప్పను, కానీ ఒకళ్ళకి వచ్చిన అవార్డు, నేను ఆ పేరు ఉచ్చరించను, కాకపోతే ఆ పుస్తకాన్ని ఒక్కసారి చూపిస్తాను చూడండి. పుస్తకం పేరు చూశారు కదా, ఇంకొకసారి చూపిస్తాను. ఎక్కడ ఒత్తు ఉండాలో అక్కడ ఒత్తు లేదు. పుస్తకానికి ఎక్కడ ఆ పేరులో అంటే ఆ పదం పలకడానికి బాగుండదు కాబట్టి పలకట్లేదు. ఎక్కడ ఒత్తు ఉండాలో అక్కడ ఒత్తు లేదు. మనకి చాలా అక్షరాలు మీకు తెలిసే ఉంటాయి. భావము అంటే ఒత్తు ఉండాలి, భావ అంటే ఒత్తు అక్కర్లేదు. ఒత్తు లేకపోతే అక్షరాలు కదా అంటే మామూలు అవును కదా, మరి కథ అంటే స్టోరీ, ఇలా బోల్డ్ పదాలు ఉంటాయి. ఎక్కడైనా ఎక్కడ పలకాల్సిన పదం అక్కడ పలకకపోతే కనుక అర్థం మారిపోతుంది మనకి. అసలు అర్థం అనే దాంట్లోనే తెలుసు కదా, అర్థం కింద రా కింద ఆ ఒత్తు పెట్టినప్పుడు పొట్టలో చుక్క పెడితే ఒక అర్థం, పొట్టలో చుక్క లేకపోతే ఒక అర్థం. అర్థం అనే దాంట్లోనే రా కింద ధావత్తు, రా కింద థావత్తు రెండు పలుకుతాం మనం. అర్థం, అర్థం, అర్ధభాగము, ఇవన్నీ చిన్న చుక్కతోటి అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఆ పదం మీరు చూశారు కదా. ఆ పుస్తకం రాసిన ఆవిడ పేరు కూడా నేను బయటికి చెప్పదలుచుకోలేదు. ఇలాంటి వాళ్ళకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఇవ్వడం అంటే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే స్వేచ్ఛ కూడా మనకుంది. పుస్తకం రాసిన వాళ్ళ పేరు కూడా అందుకే చెప్పట్ల. పుస్తకానికి పబ్లిసిటీ ఇవ్వకూడదు, వాస్తవానికి పేరుకి కూడా ఇవ్వకూడదు. కానీ ఏంటంటే, ఒకళ్ళు ఒక దోషం చేసినప్పుడు దాన్ని ఎత్తి చూపవలసిన బాధ్యత అందరికీ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఏం చేస్తున్నాం, మన జాతీయ గీతంలో ఉన్న అక్షరాలు ఏమిటి, వీళ్ళు రాసిన గీతాల అక్షరాలు ఏంటి అంటే ట్యాగూర్ గారికి తెలియదా ఏం రాయాలో? ట్యాగూర్ గారు రాసిన వాక్యమే ఎందుకు అసలు మీరు పట్టుకున్నారు? అసలు ఆయనకి వాల్యూ ఇవ్వడం ఎందుకు రాసేటప్పుడు? ఆయన ఎంతో పవిత్ర భావంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయంలో రాసిన దానికి ఇప్పుడు వీళ్ళు మార్చిన దానికి ఏమైనా అర్థం ఉందా అసలు? అంటే ఎవరిచ్చారు హక్కు? ట్యాగూర్ గారు రాసిన అక్షరాల్ని మార్చే హక్కు ఎవరిచ్చారు? ఆయన వచ్చి మాట్లాడు కదా అని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామా? ఇది వాట్సాప్లో సర్క్యులేట్ అవుతోంది. వాళ్ళు రాసినది కూడా ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను చూడండి. ఆ కింద సర్క్యులేట్ అవుతూ ఒక మాటను రాశారు, ఆ మాటలు కూడా ఒక్కసారి వినిపిస్తాను నేను. రాజ్యాంగం మీద గౌరవం లేని నీచులకు సాహిత్య అకాడమీ అవార్డులు ఇవ్వడం మన దౌర్భాగ్యం. ఇంకొకసారి మళ్ళీ చదువుతాను, ఇది ఎవరో రాసిన మాట, నా మాట కాదు. రాజ్యాంగం మీద గౌరవం లేని నీచులకు సాహిత్య అకాడమీ అవార్డులు ఇవ్వడం మన దౌర్భాగ్యం. ఇంతకంటే గొప్ప పదాలు ఉన్నా కూడా ఉపయోగించవచ్చు మనం. దౌర్భాగ్యం కంటే ఇంకా ఏమైనా ఉంటే పదాలు. రాజ్యాంగం గురించి కాకుండా అసలు మామూలుగా రాజ్యాంగ నిర్మాతలు ఇంతమంది ఉన్నా ఎవరి పేరైనా పేరు ఎత్తితే ఎంత గొడవలు జరుగుతాయో తెలిసింది. మరి ఇలాంటి వాళ్ళకి అవార్డులు ఇస్తే ఎవరు ఎందుకు దానికి ముందుకు రావటం లేదో తెలియట్లా. అంటే వాళ్ళని ఖండించడానికి ఎవరు హక్కు ఇచ్చారని మనం ఇలా మాట్లాడుతున్నాం. అంటే ఏది నోటికి వస్తే అది మనం అనేయడమేనా? ఎలా పడితే అలా మన ఇష్టం వచ్చినట్టు దాన్ని, అంటే ఒక స్వేచ్ఛకిను విశృంఖలత్వానికి తేడా తెలియకుండా ఉన్నారా? తెలుగు అక్షరాలను ప్రసాదించిన నన్నయ్య అంటే గౌరవం ఇదేనా? ఆయన అంటూ అక్షరాలు ఇవ్వకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ఒత్తులు తీసేసి ఎలా పడితే అలా వాడేవారు కాదు కదా. అంటే నన్నయ్య చేసిన దోషం అనమాట మనకి భాష ఇవ్వడం. భాష ఇవ్వకుండా అనాగరికులుగా ఉంచేసి ఉంటే బాగుండేది. ఇది అనాగరికం కంటే కూడా అధ్వానమైన పరిస్థితి. అసలు ఆ హెడ్డింగ్ ఏమిటి? ఇటీవల కాలంలో
అసలు కవిత్వం అంటున్నారు. ఆ కవిత్వం ఏమిటో తెలియదు, వాళ్ళ కవులో తెలియదు, వాళ్ళ రచయితలో తెలియదు. ఈ సందర్భంగా మనం దీంతో ఇంకొకటి కలుపుతున్నామని కాదు, కానీ రెండు అంశాలను కలిపి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. ప్రపంచ తెలుగు మహాసభలను పెడుతున్నారు. అంటే ఇదొక అంశం అయితే తెలుగు భాషకి సంబంధించింది కాబట్టి రెండు అంశాలని కలిపి మాట్లాడుతున్నాం. దానికి కూడా ఇవాళ ఫేస్బుక్లో ఆయన పేరు చెప్పొచ్చు, ఆయన బాహాటంగా పెట్టారు కాబట్టి భయం లేదు మనకి, శశ్రీ గారిని పెట్టారు. ఆయన చెప్పింది ఏంటంటే జాబ్ మేళా లాగా రచయితల మేళా అని పెట్టారు. పర్ఫెక్ట్గా పెట్టారు ఆయన. అంటే ఏంటి అక్కడ జరుగుతున్నది? ఇంత లిస్టు, ఆ లిస్టులో వాళ్ళే వచ్చుంటారు. ప్రపంచ తెలుగు మహాసభలట, మరి ప్రపంచంలో ఎన్ని దేశాల నుంచి వచ్చారో తెలియదు. ఒకప్పుడు మేము చూసిన మా చంటెప్పుడు చూసింది ప్రపంచ తెలుగు మహాసభలు అంటే ఆకాశవాణి వాళ్ళు వచ్చి నిర్వహించారు. అది విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు చాలామంది అందులో పాల్గొన్న గొప్ప వేదిక అది. ఒక్కసారి కొంచెమే చదివి వినిపిస్తా. అంటే ఎందుకంటే శశ్రీ గారు ధైర్యంగా రాసినందుకు మెచ్చుకోవాలి. ఆయన ఈ మహాసభ ఎక్కడ జరుగుతున్నాయో ఆ ప్రాంతంలోనే ఉన్నారు. నిరుద్యోగుల జాబ్ మేళా తలపించేలాగా నిన్న మొన్న, అంటే ఇది వాళ్ళు మనం డిసెంబర్ 31ని మాట్లాడుకుంటున్నాం మనము. ఇది అంతకు ముందర 28, 27 తారీఖుల్ని ఆయన రిఫర్ చేస్తూ మాట్లాడారు. 2024 మనకి గుడ్ బై చెప్పడానికి ఇదనమాట మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు. నిరుద్యోగుల జాబ్ మేళా తలపించేలా నిన్న మొన్న విజయవాడలో రచయితల మేళా. కృష్ణా జిల్లా రచయితల సంఘం ముక్కావుల నాగభూషణం గారితోటే చనిపోయింది. 1993లో అనుకుంటా ముక్కామల వారి సారథ్యంలో విజయవాడలో రచయితల సభలు అలా ఇలా జరగలేదు. అక్కడే మొదటిసారి పురాణ సుబ్రహ్మణ్య శర్మ, కొమ్మూరు వేణుగోపాలరావు, తెన్నేటి హేమలత, త్రిపురనేని శ్రీనివాస్, ఓంకార్ వగైరాలను కలిసింది. అదంతా గతం. లోగడ ఉన్నంత క్రియాశీలకంగా శీలవంతంగా ఇప్పుడు కృష్ణా జిల్లా రచయితల సంఘం లేదు. తక్కిన జిల్లా రచయితల సంఘాలతో పోల్చి చూస్తే నెలవారీ కార్యక్రమాలు నిర్వహించలేక ఉత్త ఎడారి అనిపించుకుంది. కొత్త రచయితలకి పుస్తకావిష్కరణ వేదిక ఏర్పాటు చేయడం గట్రా లేకుండా ముఖం చాటేసి ఆ సంఘం ఓ రకంగా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే తగుదమ్మా అంటూ 3-4 ఏళ్లకోసారి మొక్కుబడిగా జనం కోసం కాకుండా, అండర్లైన్ చేసుకోండి, జనం కోసం కాకుండా ధనం కోసం మాత్రమే ముందుకొచ్చే పెద్ద బిచ్చగాడు కృష్ణా జిల్లా రచయితల సంఘం తట్టెడు సంస్థాగత లోపాలు చాలా ఉన్నట్లు అంతర్గత ప్రజాస్వామ్యంలో కూడా దాని డొల్లతనం జగద్విదితం. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘంలాగా ఎన్నికలు నిర్వహించే స్థాయికి ఏనాడు అది చేరుకోదు. కుహనా మేధావులు ఏ సంఘాల్లో చొరబడినా అసలు లక్ష్యం కుంటుపడి సభలు ఫక్తు వ్యాపారాత్మకంగా ఒట్టి ప్రచార ఆటోపంగా మారిపోతాయి. మఖలో పుట్టి పుబ్బలో కలవడం అంటే ఇదే అని శశ్రీ గారు ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. నిజంగానే ఇది లిస్టు చూస్తే కనుక అసలు ఒక స్థాయి అంటే దానికి ఎట్లా కృష్ణా జిల్లా రచయితల సంఘం పెట్టచ్చు, మరొక జిల్లా రచయితల సంఘం వాళ్ళు పెట్టచ్చు. ఎవరు పెట్టిన దానికి ప్రపంచ తెలుగు మహాసభలో అని పెట్టినప్పుడు అందరినీ కలుపుకోవాలి. మళ్ళీ హైదరాబాద్లో జరుగుతాయట అంటే ఏంటి? ఇక్కడ తెలుగు వాళ్ళం ఒకటి కాదా? అందరూ మాట్లాడే తెలుగు ఒకటి కాదా? ఈ న్యూ ఇయర్ మనకి అంటే 25లోకి రాబోతూ 24వ సంవత్సరం అంటే 2024 మిగిలించే తెలుగు భాషకు చేసిన 2 ద్రోహాలు ఇవి. మాట కరటుగా అప్పటికీ కటువుగా ఉన్నప్పటికీ కూడా మాటలు కూడా తడబడుతున్నాయి. అంటే తిట్టడానికి కూడా మాటలు రావటం లేదు. అట్లాంటిది ఈ 2 సంఘటనలు. ఒకళ్ళకేమో సాహిత్య అకాడమీ అవార్డు, ఎవరికి? మన జాతీయ గీతాన్ని పక్కదారి పట్టించి హెడ్డింగ్ పెట్టిన వాళ్ళకి. ఇంకొకటి ప్రపంచ తెలుగు మహాసభలు అని పేరు పెట్టి రచయితల మేళా అనేది శశ్రీ గారు పెట్టిన దాన్ని బాగుంది కాబట్టి అదే మళ్ళీ చెప్తాను, ఇంకో కొత్త పదాన్ని ఉపయోగించక్కర్లా. రచయితల మేళా అని పెట్టి రచయితల్ని తీసుకెళ్ళడం అంటే ఏంటి? మనం ఏం చేస్తున్నాం? తెలుగు భాషకి మనం చేస్తున్న సేవ ఇదేనా? ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో భాషను ఎంత బాగా చూసుకుంటున్నారో ఒక్కసారి మనం చూడాలి. మరీ విచ్చలవిడితనం అయిపోయింది. భాష అంటే విచ్చలవిడితనం. తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి అంటే ఉన్న అక్షరాలని, ఉన్న 56 అక్షరాలని ఎంత అందంగా వాడుకున్నారో మొన్నటి దాకా కవులందరూ. ఈ 56 అక్షరాలని భ్రష్టు పట్టించేస్తున్నారు ఇప్పుడు వీళ్ళంతా. ఎవరికి కోపం వచ్చినా, ఎవరు బాధపడినా వాస్తవాన్ని అంగీకరించడానికి ముందుకొస్తేనే అది వాళ్ళకున్న గొప్పతనం, వాళ్ళ మంచి సంస్కారం అనిపించుకుంటుంది. ఒక్క పని చేసే ముందర ఆలోచించాలి మనం అంతా. ఎవరిష్టం వాళ్ళది చేసుకోవచ్చు, ఎవరు కాదనలా. కానీ మీరు చేసేదాని వల్ల పక్కన వాళ్ళకి ఎప్పుడు నష్టం కలగకూడదు. అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. ఆ హెడ్డింగ్ వలన కానీ, ఈ సభల వలన కానీ.
అందుకని రెండు తెలుగు భాషకు సంబంధించినవి కాబట్టి 2024లో తెలుగు భాషకి జరిగిన ఈ రెండు అవమానాలతోటి సంవత్సరం ముగుస్తోందని చెప్పడానికి ఏమాత్రం సందేహపడట్లేదు. ధైర్యంగా రాసిన శశ్రీ గారికి, అలాగే రెండవ పుస్తకం పేరు చెప్పనన్నాను కదా, ఆ పుస్తకం గురించి ఇలాంటి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం దౌర్భాగ్యం అని పదాన్ని ఉపయోగించిన వాళ్ళకి ఇద్దరికీ కూడా మా వ్యూస్ ఛానల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటోంది. వాళ్ళు ఇలాగ చెప్పడం అనేది చాలా అవసరం అని భావించి మేము ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించవలసి వస్తుంది. కటువుగా మాట్లాడేందుకు ఎవరి మనసు కష్టం కలిగినా నష్టం లేదు. వాస్తవం ఇది. ఆ రెండు చూసిన తర్వాత మాలాంటి వాళ్ళ మనసులు ఎంత బాధపడ్డాయో కనీసం తెలుసుకోగలిగితే బాగుండుననేది మా ఉద్దేశం. నమస్కారం.